ఇతని పేరు తిక్కా వెంకటరమణ. వయసు 22 సంవత్సరాలు. మతి స్థిమితో లేక ఇంట్లోంచి పారిపోయాడు. ఇతను ఆచూకీ తెలిసిన వారు తిక్కా శంకరయ్య, పెంటపాడు అనే చిరునామాకి తెలియజేయకోరుచున్నారు. ఎంత పిచ్చి అయితే మాత్రం కొంపొదిరి పారిపోవడం ఎర్రమొండ కొడుకు. ఈయన పేరు వాయువేగుల విష్ణుమూర్తి. వయసు 40 సంవత్సరాలు. వారం రోజుల క్రితం ఇంటి నుండి వెళ్లిపోయారు. ఏం లేదు, చేతికి స్విచ్ తగిలింది. ప్రోగ్రామ్ మంచిగా వస్తుంది. అఖిల భారత సీమ పందుల కార్యక్రమాన్ని కూర్మావతారంగా ఎప్పుడు చూడు పందుల పెంచుడు గోబర్ గ్యాస్ ఇది తప్ప వేరే ముచ్చటే లేదు. తల్లి అవును దస్తగిరానా, ఈ టీవీ స్టేషన్ లో కన్నా మీ పోలీస్ స్టేషన్ లోనే మంచి ఎంటర్టైన్మెంట్ గా ఉంటది అనుకుంటాను. మంచి రేపులు, సెక్స్, ఏ క్లాస్ బ్లూ ఫిల్మ్. అగో నీ తల్లి డిపార్ట్మెంట్ జోకులేస్తావు. రాంబాబు వస్తా, చెల్లి వస్తా, అన్న వస్తా. ఆంజనేయులు ఒకటే పరేషాన్ అవుతుండే. జర హోటల్ వరకు పోయి రారాదు పోయా. అలాగే. ఈ ఇన్స్పెక్టర్ గారిని గేట్ దాకా సాగిన పోస్తా. అమ్మయ్యా, ఏంటి అలా చూస్తున్నా? ఏం లేదు, నువ్వు కట్టడం వల్ల ఈ చీర కన్నం వచ్చిందా లేక ఈ చీర వల్ల నీ కన్నం వచ్చిందా అని చూస్తున్నాను. నీ వల్ల నాకు దరిద్రం వచ్చింది. పోలీసులు కనపడింది. ఆలస్యం చేస్తే మా డాడీ సిఆర్పి వాళ్ళు కూడా దింపుతారు. ఐ వాంట్ మనీ, గెట్ ఇట్ అట్ వన్స్. కవిత్వమా? కవిత్వం నా మహానికి కవిత్వం. మా ఆయన గురించి తెలియని వారంటూ ఎవరూ లేరు. పెద్ద పెద్ద మంత్రులకే సలహాలు ఇస్తూ ఉంటారు. మంత్రుల గురించి ముఖ్యమంత్రికే సలహాలు ఇస్తూ ఉంటారు. ఇంతకు ముందు నీ ఎస్ఐని ట్రాన్స్ఫర్ చేయించింది ఈయనే. అలాంటి ఆయన వారం రోజుల నుంచి పేరేంటమ్మా? బాగుంది. రామాయణం అంతా విని రాముడికి సీత ఏమవుతుంది అన్నాడట. ఆయన పేరు విష్ణుమూర్తి. ఏందా లొల్లి? ఇది పోలీస్ స్టేషనా రైల్వే స్టేషనా? ఏమయ్యా జర సిగరెట్ అందుకో. ఏమైందమ్మా? మా ఆయన వారం రోజుల నుంచి కనపట్టం లేదండి. ఇదిగో ఫోటో. పోనీ తీరాదు, 4 దినాలు మంచిగా గాలి తిని వస్తాడు. చూడనీకైతే దేశముదురు లెక్క గుర్తుండు. దీన్నేడో చూసినా టీవీలో కూడా ఫోటో ఇచ్చాను. నే టీవీలో చూడలే. వీన్ని కలిసినా. ఎక్కడున్నారో చెప్పండి, నేనే ఆయన భార్యని. ఏంది నగరాలు చేస్తున్నావా తేరి? ఈయన్ని చూసినా, ఈయన పెండ్లాన్ని చూసినా పాపం ఆమె నాకు హాఫ్ బాటిల్ వైన్ కూడా ఇచ్చింది. ఎంత పోలీసు అయితే మాత్రం గప్పుడే మరుస్తానా అని? లేదు సార్, అది అబద్ధం. ఏంది వాళ్ళ ఫ్యామిలీలో పుల్లబెట్ట నీకు చూస్తున్నావా? పొక్కలో పడేస్తా. అరే ఎడ్డు జర హుషారుగా ఉండాలి, డేంజరస్ ఆడదని లెక్క ఉన్నది. లేదండి, నేను చెప్పేది నిజం. మీకు దండం పెడతాను, ఆయన అడ్రస్ ఇవ్వండి. మంచిది, ఇస్తా. కానీ ఏదన్నా గడబడ గిట్ట అయిందో ఇద్దరిని బొక్కలు ఇచ్చి పొక్కలు పడేస్తా. హలో, చూడండి, ఎంత ఖర్చైనా పర్వాలేదు, నేను చూసుకుంటాను. ప్లీజ్ ఈ విషయంలో మీరు చాలా ఇంట్రెస్ట్ తీసుకోవాలి. నేను చెప్పానుగా, ఈ సంగతి ముఖ్యంగా అతనికి తెలియకూడదు. ఓకే? ఎవరికి ఫోను? నీకెందుకు? నువ్వు ఇక్కడున్న విషయం ఎవరికి తెలియకూడదు, నీకు తెలుసుగా. పోనీ విష్ణు ఎలాగ ఇక్కడ లేడు, నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపో. మరి నీ చెల్లి ఆపరేషన్? నీకు నా వల్ల డబ్బు రావాలి, గుర్తుంచుకో.